ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యోబు గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనము. అయితే ఇంకను ఆయన నోటి నిండా నీకు నవ్వును కలుగు చేయును, ప్రహర్షములతో నీ పెదవులను నింపును అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ఇక్కడ యోబు ఈ మాటను తెలియచేయుచున్నారు. ఎంతకాలము శ్రమలు ఉంటాయి అంటే క్షణికమైనదే అని యోబు చెబుతూ, తప్పక నీ నోటి నిండా నవ్వుని కలుగజేస్తాడు. ఎందుకంటే నువ్వు దుఃఖపడుతూ ఉన్నావు, నువ్వు వేదన చెందుతూ ఉన్నావు, అనారోగ్యం చేత బాధపడుతున్నావు. ఎంతకాలము అలాగే జీవిస్తావా అంటే లేదు. నీ స్థితిని ఈ ఉదయకాల సమయం మందు దేవుడు మార్చుచున్నాడు. నీ స్థితిని మార్చి నోటి నిండా నవ్వుని దేవుడు నీకు కలగచేయబోతున్నాడు. ఈరోజు నిన్నంతా నువ్వు దుఃఖముతో గడిపావేమో, దుఃఖముతో బాధపడ్డావేమో, కానీ ఈ దినము నిశ్చయంగా నువ్వు సంతోషంతో ఈ దినము నువ్వు జీవిస్తావు. ఈ దినము నుండి నువ్వు మేలుతో నింపబడి నోటి నిండా నవ్వుతో నువ్వు జీవిస్తావు. నీ పెదవుల మీద మరి దేవాతి దేవుడు నవ్వుని పెట్టి నువ్వు నవ్వుతూ ఉంటే ఆయన చూసి సంతోషపడబోతున్నాడు. గనుక నీ దుఃఖాన్ని మరిచి ఇటు వాగ్దాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెబుతూ సంతోషంగా ఈ దినాన్ని ప్రారంభిద్దామా? పరిశుద్ధుడా, ఉదయకాల సమయం మందు మీరు మాట్లాడిన శ్రేష్టమగు మాట కొరకై స్తోత్రం. ఈ మాట మా జీవితంలో మీరు నెరవేర్చిన విధానంకై స్తోత్రం. మా జీవితంలో ఉన్న ప్రతి పోరాటాన్ని తీసివేసినది బట్టి కృతజ్ఞతలు. ప్రతి అనారోగ్యము, దరిద్రత, ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించినందుని బట్టి వందనాలు. ప్రతి విధమైన సందేహాలను అన్నిటినీ కూడా దూరపరిచినదని బట్టి వందనాలు. కృపామయుడు కృప చూపించండి. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యాన్ని, ఆర్థిక ఇబ్బందులో ఉన్న వారికి విడుదల, రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి ప్రతి వారిని రాకడకు సిద్ధపరచమని క్రీస్తు పేరిట వేడుకొని నాము తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.